జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర, ఇక్కడ కేసీఆర్ మీద కుట్ర. అంటే ఓడిపోతే ఇక పార్టీల పని అయిపోయినట్టేనా? అక్కడ జగన్మోహన్ రెడ్డి పని కూడా అయిపోయినట్టేనా? అంటే ప్రతి దాని మీద ఈరోజు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి ఈరోజు అక్కడ చూసుకుంటే కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్ పాలసీకి సంబంధించి దాంట్లో ఏంటి అని అంటే దాన్ని ఏదైనా సరే మనం ప్రూవ్ చేసేసి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనేది అక్కడ జరుగుతున్న ఒక స్క్రీన్ ప్లే డ్రామా కుట్ర కనపడుతుంది ప్రజలకు కూడా. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు 3,500 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ అక్షంతలు పడుతున్నాయి. ఏవి పైసలు ఎక్కడా అడుగుతారు కదా. దీంతో ఏంది ఒక డ్రామాటికల్ డ్రామా కూడా ఆడిపిచ్చిర్రు. ఏమని 11 కోట్లు దొరికినాయని. ఆ 11 కోట్ల విషయంలో కూడా మళ్ళీ అది మిస్ఫైర్ అయింది. ఎందుకనంటే అవి కొత్త నోట్ల, పాత నోట్ల, దాని నెంబర్లను బట్టి అవి 2024వా లేకపోతే 24 తర్వాత వచ్చినాయా? సో ఇదంతా కూడా మొత్తానికి ఎందుకనంటే తప్పు చేయని వ్యక్తి, సపోజు ఈ కేసిరెడ్డి ఉన్నాడు, ఆయన ఏమంటాడు, నా పైసలు కావురా నాయన అన్నప్పుడు ఏమంటారు, వాళ్ళకున్న ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అరే ఇది నాది కాదు, కావాలంటే మీరు ఇవన్నీ వెరిఫై చేయండి అని చెప్తున్నారు. దీంతో గతుక్కుమంటున్నారు. ఇంకా ఎట్లా ఉన్నాయంటే ఇలా పత్రికలు, అనుంగు పత్రికలు కూడా అయిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది, ఆడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, అంతే. ఇంకా వీళ్ళ పని అయిపోయింది. ఇక అయిపోయిందని చెప్పించాలి. వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఎట్లా చేయాలి, దీనికి సంబంధించి ఏ ఏ ప్లాన్లు వేయాలి, ఏ స్కీములు వేయాలి, ఏ వాటిని స్కామ్ల కింద క్రియేట్ చేయాలి. అక్కడనేమో లిక్కర్ తెంచుకున్నారు. ఇక్కడ మొన్నటి వరకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి దరిద్రమైన రోతపు రాతలు, రోతపు మాటలు మాట్లాడించిన వైనం కూడా చూసినాం. కంపారిజన్ అట్లనే ఉంది. మళ్ళీ అక్కడ వాళ్ళు ఫేవరు, మీరు ఇక్కడ వీళ్ళు ఫేవర్ అని మీరు మాట్లాడుతుండొచ్చు. కానీ నేను చెప్తున్నది జరుగుతున్న పరిణామాల గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఈడ జరుగుతున్న అంశం కూడా ఏంది, ఒక ప్రాజెక్టు కట్టాలనుకున్నారు ఎవరైనా సరే. రేపు ఏ పార్టీలైనా రాని, ఏ ప్రభుత్వమైనా రాని, ప్రాజెక్టులు కట్టాలన్నా, ఒక పెద్దది ఏదైనా ఒక కొత్తది పథకం తీసుకురావాలైనా ప్రజల గురించి, ప్రజల మేలు గురించే కదా ఆలోచించి తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే రానున్న రోజుల్లో ఇంకా ప్రభుత్వాలు దిగిపోయిన తర్వాత ఇలాంటి కమిషన్లు వేయాలి, ఇలాంటి నివేదికలు తెప్పించాలి, ఇలా జైళ్ళకు పంపించాలి. ఇంక ఇదే షురువైపోతుంది. ఎట్లుంటుంది అనంటే రేపు ఇంతే కదా. ఈరోజు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వాటిని వల్ల ప్రతిదాన్ని కూడా ఒక స్కామ్ని క్రియేట్ చేసి ప్రజల ముందు పెట్టాలనే ఒక పరిస్థితి. దాన్ని ఏదో రకంగా ప్రూవ్ చేస్తారా, జైళ్లకు నిజంగానే అందులో అవకతవకలు జరిగితే డెఫినెట్గా చట్టం చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ చట్టం చర్యలు తీసుకోక ముందుకే దాని గురించి అసలు సాక్ష్యాధారాలు అన్నీ కూడా బయటపడక ముందే ఇంకంతా అయిపోయింది. జైల్లోకి పోతున్నారు, శిక్షలు అనుభవిస్తారు, పైసల కట్టల్ని దొరికిస్తారు. ఎట్లుందనంటే ఒక నీచ రాజకీయానికి వీళ్ళంతా కూడా ఏకమైనట్టుగా అనిపిస్తున్న పరిస్థితి. ఇవాళ ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్ పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది? ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక, గత ప్రభుత్వంలోని మంచి చేసిన పనులని ప్రజలు గుర్తు చేసుకోకుండా ఉండడానికి అక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే కదా. ఇంకా ఇక్కడనేమో కేసీఆర్ని ప్రజలు మర్చిపోతలేరు. కేసీఆర్ని గుండెల్లోనే పెట్టుకొని ఇంచుమించుగా పూజించుకుంటారు. ఆయన ఎక్కడికి పోయినా ఆయన కనబడతాడు కేసీఆర్. ఇవాళ కరెంటులో కనపడతాడు, నీళ్ళల్లో కనబడతాడు. కనపడని చోటు అంటే ఏం లేదు. ఇవాళ రైతు బంధు అనంటే ఎవరికి, ఇలా రైతు భరోసా అని పేరు మార్చినప్పటికి కూడా కనపడేది ఎవరు? కేసీఆరే కనబడతాడు. ఇవాళ నీళ్లు, ఇవాళ మోటార్ స్విచ్ ఆన్ చేసిరంటే ఎవరు కనపడతారు? 10 ఏళ్లకు ముందు ఎట్లుండే, 12 ఏళ్లకు ముందు ఎట్లుండే తెలంగాణ, అది అందరికీ తెలిసిన విషయమే. కరెంటు కోసం ఎంత గోసపడ్డారు, ఆ నీళ్ళ కోసము ఆ పొలాల దగ్గరికి పోయి మోటార్లు పెట్టనీకి పోయి పాము కాట్లకు గురై, తేలికాట్లకు గురై, కరెంటు షాక్లకు గురై మరణించిన కుటుంబాలు ఇంకా ఉన్నారు కదా. ఆ కుటుంబాలు అయితే మర్చిపోలేదు కదా.
సో ఇవి వీళ్ళకి చేతగాలి. ఈ మంచి పనులకు సంబంధించి వీళ్ళకి ఇంకా గుర్తున్నారు. వీళ్ళకి ఇంకా ఇమేజ్ తగ్గలేదు. ఏ సభలు పెట్టినా సమావేశాలు పెట్టినా కూడా ఆ వ్యక్తిని ఇంకా చూడాలని ఆతృతతో పడి జనాలు వస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలా? కుట్రలు పన్నాలి, అయిపోయిందిగా. అంటే ఒకసారి ఓడిపోయినారంటే ఇక పార్టీ పని అయిపోయిందనే నేపథ్యంలో రాజకీయాలను వికృత రాజకీయ ఆడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ప్రజలు చిక్కుకున్నారు. కానీ వాళ్ళ ప్రజలకి అర్థమవుతలేదో జరుగుతున్న పరిణామాలు ఏవి? ఈరోజు కాళేశ్వరం గురించి కహానీలు ఇంతగనము వండి వాచుతున్న నేపథ్యంలో ఇవాళ అసలు లోపటున్న సీల్డ్ కవర్లో ఉన్న నివేదికలోని ఒక పేజీ బయటకు వచ్చి ఇది సారాంశము, ఇక కేసీఆర్కు జైలు జీవితం తప్పదు, లేకపోతే అక్కడ జగన్కు జైలు జీవితము తప్పదు అన్నట్టుగా అంటే సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. అంటే అందరూ ఏకమై ఏంటంటే మనము ఇలాంటి రాజకీయాలు చేయకపోతే, ఇలాంటి కుట్రలు పన్నకపోతే ఇంకా మనకి భవిష్యత్తు లేదు, తప్పదు, ఇంక ఏమీ లేదు, మనకి పుట్టగతులు లేవనే పరిస్థితికి వచ్చింది. అక్కడ జగన్ని కూడా ఏం చేయాలి? ప్రజల్లో మొత్తం కూడా మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, మీరు నాకు ప్రత్యేక భద్రత కల్పించకపోయినా కూడా ఆఖరికి ఆ కుట్ర కూడా చేసిరు. ఆయనకున్న సెక్యూరిటీని తీసేసినా ఆయన స్థాయిలో ఆయన సెక్యూరిటీని పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఎవరికి వాళ్ళు ఏర్పరచుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు ఇంకా స్టాండర్డ్గా ఉన్నారు, ప్రజల మనసుల్లో ఉన్నారు. ఈ ప్రజల మనసుల్లో తీసేసేయాలి, మళ్ళీ మనమే పీఠం మీద ఉండాలి, మనమే అందిన కాడికి దోచుక తినాలి. ఇదే పర్సెప్షన్ ఎంతసేపు ఉన్నా కూడా ప్రజలు అనుకుంటుంది కూడా అదే కదా. ఈరోజు వాళ్ళకి కంపారిజన్, అక్కడ ఏపీలో కూడా ఏమైందనంటే ఒక కంపారిజన్ అర్థమైపోయింది. అరే గతంలో ఎట్లుండే 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న మంచివేంటి, కంఫర్ట్స్ ఉంటాయి కదా, చూసుకుంటారు డెఫినెట్గా. ఆ కంఫర్ట్స్ ఇప్పుడు అందుతున్నాయా లేవో ఒక కంపారిజన్కి మొదలైంది. ఈ కంపారిజన్ మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఆ కంపారిజన్లో నుంచి డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఒక్కొక్కటి ఇంకా ఆయన ఏంది మళ్ళీ ప్రజల మధ్యకు వెళ్తున్నానడంతో వాళ్ళకి అక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది పరిస్థితి. మనం ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఆయన ఆగుతలేడు, బయటికి పోతా అంటుండే ప్రజల మధ్యకి పోతే ఏమవుతుంది, మళ్ళీ ఆదరణ వెలుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. మళ్ళీ వీళ్ళు నీళ్ళ కోసం కొట్లాడతాం, ఇవన్నీ కూడా మన ప్రాంతం కోసం కొట్లాడతాం అని ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పటికే కేటీఆర్ ఏమైంది అన్ని సమస్యల మీద పోరాడుతున్నాడు. ఈ పోరాడుతున్న నేపథ్యంలో ఏం చేయాలి, సేమ్ అక్కడ ఏ విధంగానైతే కుటుంబంలో చిచ్చు పెట్టిన నేపథ్యం ఒకటి కనిపిస్తుంది. ఇవాళ యావత్తు 2 రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. ఈరోజు ఇక్కడ కూడా సేమ్ అదే సిమిలారిటీ నడుస్తుంది. అంటే వాళ్ళని కొట్టలేక వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి చీలికలు తెచ్చేసి చూసినాం కదా అక్కడ ఎలాంటి రాజకీయాలు నడిచినాయి అన్న నేపథ్యం చూసినాం. అంటే ఒక వ్యక్తిని మనము గద్దె దించాలి, ఒక వ్యక్తిని జనాల్లో నుంచి వాళ్ళ అభిమానాన్ని తుడిచేయాలి, ఆ వ్యక్తిని రాకుండా చేయాలంటే ఎన్ని చేయాలో అన్ని చేసి చూసినాం మనం ఆంధ్రప్రదేశ్. సేమ్ పరిస్థితి కూడా సేమ్ ఇక్కడ కూడా అదే ఉంది. ఎక్కడి నుంచి కొట్టాలి అక్కడి నుంచి, అంటే కుటుంబాల్ని ఫస్ట్ చీల్చాలి, దాని తర్వాత తెలుసుకోవాల్సింది కూడా కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఇక అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తామనుకోండి. సో ఇదంతా మాట్లాడుకుంటారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఏ రకంగా ఒక మనిషిని పావుగా వాడతారు, ఆ మనిషినే వాళ్ళ మీదకి ఏ రకంగా ఎగదోస్తారు, మొత్తం ఒక అష్టదిగ్బంధనం లాగా చేసే ప్రయత్నం చేసి వాళ్ళకు ఒక మనశ్శాంతిని లేకుండా చేసి వాళ్ళని ప్రజల్లోకి రాకుండా చేసే ప్రయత్నం జరుగుతున్న కుట్ర. కానీ ఇవన్నీ కూడా మరి ఛేదించుకొని వస్తారు కదా. అయినప్పటికీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అరే ఎన్ని జరిగినా సరే మనం ప్రజల కోసం పోదాం, మనం ప్రజల కోసం కొట్లాడదాం అన్న నేపథ్యం ఏందనంటే డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. ఈ డైజెస్ట్ చేసుకోలేని క్రమంలో ఏం చేయాలంటే ముఖ్యంగా ఈరోజు ఈ మీడియాలో వండి వారుస్తున్న రోతపు రాతలని చెప్తాం. అందుకే కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వాళ్ళని అనరాని మాటలు ఎందుకు అన్నాడంటే ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా గుప్పిట్లో ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు కావచ్చు, వార్తా ఛానళ్ళు కావచ్చు, గుప్పిట్లో ఉన్నాయి. ఏ వార్త రావాలి, మనం ఏం చెప్తే అది రాయాలి, ఒక అంశాన్ని ఏ విధంగా బయటికి పంపించాలి, ఇదంతా వాళ్ళు గుప్పిట్లో ఉన్నది ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ పత్రికలు. కానీ ఇక్కడ సోషల్ మీడియా గ్రిప్లో లేదు. దాన్ని గ్రిప్లో పెట్టాలంటే గుప్పిట్లో పెట్టాలంటే చేతనైతే లేదు. మ్యాక్సిమం చేసిరు, దాడులు చేపించిరు, కేసులు పెట్టించిరు. కానీ ఇక్కడ జడ్జిలు కేసులు తీసుకోవట్లేదు, తిట్టి పంపిస్తున్నారు పోలీసుల్ని. ఈ నేపథ్యంలో ఏం చేయాలా, అరే ఇది ఎట్లాగో అయితలేదు వాళ్ళని, ఎందుకంటే
100 మందిని పెడతారు జైల్లో, 100 మంది పెడితే 1000 మంది పుట్టుకొస్తారు, 1000 మంది మీద పెడితే 1,00,000 మంది పుట్టుకొస్తారు. ఎంతమందికి ఎన్ని జైలు క్రియేట్ చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఇది వాళ్ళకు కూడా అర్థమైంది. సో అప్పుడు ఏం చేయాలి, వీళ్ళని డిమోరలైజ్ చేయాలి. అంటే ఎన్ని రకాల స్కెచ్లు వేస్తున్నారు అంటే ఒక రకంగా కాదు, ఒక పెద్ద ట్రీని కనుక ఎక్కడికక్కడ ఛానల్స్ అవి విడదీసి వేర్లని, కొమ్మల్ని, ఆకుల్ని విడదీసినట్టుగా ఎక్కడికక్కడ విభజించి పాలించాలి మీడియాను కూడా అనేసి. ఇదంతా కూడా ఈరోజు మీడియాని అడ్డు పెట్టుకొని నడిపిస్తున్న వైనం. నిజంగానే అవకతవకలు జరిగిన, నిజంగానే అందులో లూప్ హోల్స్ ఉంటే ఖచ్చితంగా చట్టంలో చర్యలు తప్పవు. కానీ దానికంటే ముందుగా వీళ్ళు చేస్తున్న ఎంత వికృత క్రీడ అంటే అంత వికృత క్రీడ. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా అర్థమవుతున్నాయి. అంటే ప్రతిది కూడా ఈరోజు ప్రజలే గమనించాలి. ఈరోజు సోషల్ మీడియాలో మళ్ళీ ఏంటి తెలుసా, గురువింద గింజ తన నలుపెరగదన్నట్టుగా వాళ్ళకుండే సోషల్ మీడియా వాళ్ళకుంది. కానీ వాళ్ళ సోషల్ మీడియా వాడుతున్న బూతులు, వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న రోతప్రాతలు, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తున్న రోతపు కూతలు, రోతపు మాటల్ని కానీ దాన్ని మాత్రం ఖండించరు. వాళ్ళకి అనుగుణంగా లేని ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద బురదలు జల్లాలి. ఎందుకంటే వీళ్ళ గ్రిప్లో లేరు కదా. ఇది ఏంటంటే తట్టుకోలేకపోతారు. ఇప్పుడు ఏంది, సోషల్ మీడియానా లేకపోతే ఒక న్యూ మీడియా, ఒక న్యూ జనరేషన్ వచ్చింది. ప్రతి ఒక్క చిన్న చిన్న మైన్యూట్ అంశాలను బయటకు తీసుకొస్తుంది ఈరోజు. ఇప్పుడు మన 11 కోట్ల విషయం అయితే కావచ్చు, వీళ్ళ బనకచర్ల భాగవతం అయితే కావచ్చు, లోకేష్ మాట్లాడుతున్న విధానం కావచ్చు, ఇట్లా ప్రతి అంశాలు చిన్న చిన్న మైన్యూట్, సింగపూర్ కహానీలు కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న చిన్న మైన్యూట్ అంశాలను ఏమవుతుందంటే ఎవరైతే బయటకు తీసుకొస్తారో వాళ్ళపైన కూడా బురద వెళ్ళే ప్రయత్నం. ఓవరాల్గా ఏంటంటే వీళ్ళ రాజకీయ వికృత క్రీడ నడవాలి. కానీ ఈ వికృత క్రీడ నడవకుండా కొంత సోషల్ మీడియా అడ్డుకట్టు వేస్తుంది. ఈ అడ్డుకట్టు వేసే విధానాన్ని అటు ఏపీలో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, ఇటు తెలంగాణలో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఇది ఎక్కువ కాలం అయితే కొనసాగదు కదా. ఎవడు తోముకున్న గోతిలో వాడే పడతాడు. అందుకే పెద్దలు సామెతలు ఊకనే పెట్టలేదు, దేంతో మొదలైండో వాడు దాంతోనే పోతాడు అన్నట్టుగా మొత్తం కలిసి మూకుమ్మడిగా ఈరోజు తెలంగాణ పైన దాడి చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అసలు బీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా చేయాలనుకున్న దాన్ని తిప్పి కొడితే అది రివర్స్ అయితే ఏ విధంగా ఉంటుందనేది కూడా పెద్దగా ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.